కల్పించాలి కాలంలో మనుషులకు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి ఇంటి నిర్మాణ బకాయిలు, ఇవ్వాలి 2014-19 నిర్మించిన ఇళ్ల నిర్మాణ బకాయిలు, ఇవ్వాలి నిర్మాణ బకాయిలు. నరసాపురం పట్టణం సోదరులారా, మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు సుదీర్ఘంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ సైకిల్ యాత్ర ఉద్దేశాన్ని కూడా తిరుమూర్తి గారు తెలియజేశారు. మరి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయ్యింది. ఈ 10 మాసాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళ ఎన్నికల సందర్భంగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద వారికి ఆ శ్రద్ధ లేదు. కాబట్టి ఈ 10 మాసాల కాలంలో ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయిన సందర్భంలో మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా ఇచ్చిన వాగ్దానాల్లో నిధులు కేటాయించడం కానీ లేని సందర్భం కూడా ఉంది. సందర్భంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లేది, ఏదైతే ప్రభుత్వం కాలనీలు ఏర్పాటు చేసిందో, గతంలో జగన్ అన్నారు, ఇప్పుడేమో ఎన్టీఆర్ అన్నారు. సరే, మీరు ఏ పేరు పెట్టినా ప్రజలకు అభ్యంతరం కాదు, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, దానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ సిమెంట్ కానీ, ఇటుక కానీ, ఐరన్ కానీ, ఇంటి నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత పేదవాడైనా కనీసం 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా లేకపోతే కనీసంగా ఇల్లు నిర్మాణం కావట్లేదు. 10 లక్షలు అవుతాం.